సుమ, వెల్కమ్ టు దిస్ వీక్ బిగ్ స్టోరీ. స్టార్ హీరోలతో సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు ఎగిరి గంతేయడం కాదు, ఆ సినిమాని ఆడియన్స్ కి నచ్చేలా డెలివరీ చేయడం కూడా నేర్చుకోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్టోరీ ఫిక్స్ చేసుకొని ప్రేక్షకుల టేస్ట్ గుర్తు పెట్టుకొని సినిమా తీయాలి. అలా కాకపోతే ఆ సినిమా అస్సామే అని ప్రతిసారి ఆడియన్స్ ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. అసలు పెద్ద హీరోల్ని హ్యాండిల్ చేసే సత్తా ఈ డైరెక్టర్లకి ఉందా లేదా? ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. స్టార్ హీరోల్ని కొత్తగా చూపిద్దామని ఎన్నో ఆశలతో సినిమాలు చేస్తున్న డైరెక్టర్లు ఇంకేదో చేసి ప్రేక్షకుల్ని డిసప్పాయింట్ చేస్తున్నారు. స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ వచ్చినా సరిగా ప్రూవ్ చేసుకోలేక డిజాస్టర్లు ఫేస్ చేస్తున్నారు. డిజాస్టర్ కాకపోయినా ఫస్ట్ డే 112 కోట్ల కలెక్షన్లతో పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది రాజాసాబ్. చిన్న హీరోలతో సినిమాలు చేసిన మారుతి ప్రభాస్ తో రాజాసాబ్ మూవీ చేశారు. మారుతి డైరెక్షన్ లో ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన రాజాసాబ్ మిక్స్డ్ టాక్ తో థియేటర్ రన్ కంటిన్యూ చేస్తోంది. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని జానర్, భారీ సెట్టింగ్స్, గ్రాఫిక్స్ ఇవన్నీ కలిపి రాజాసాబ్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. వీటికి తోడు భారీ బడ్జెట్, మారుతి కామెంట్స్ కూడా సినిమా మీద అంచనాలు పెంచేశాయి. కానీ ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ని సినిమా రీచ్ కాలేకపోయిందంటూ టాక్ మాత్రం యునానిమస్ గా వినిపిస్తోంది. స్టార్లని హ్యాండిల్ చేయలేదు కాబట్టి ప్రభాస్ తో సక్సెస్ కొట్టడం మారుతి వల్ల కాలేదన్న చర్చ జరుగుతోంది. ఆల్రెడీ హిట్స్ లో ఉన్న హీరో వరుసగా ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చారంటే అది ఆ డైరెక్టర్ కి గోల్డెన్ ఛాన్స్ అనే లెక్క. కానీ బోయపాటి శ్రీను మాత్రం ఆ గోల్డెన్ ఛాన్స్ ని మిస్ చేసుకున్నారని ఫీల్ అవుతున్నారు అందరూ. బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన అఖండ తాండవం 150 కోట్లు కలెక్ట్ చేసిన ఆడియన్స్ అంచనాల్ని అంతగా అందుకోలేకపోయింది. అదీకాక ఈ సినిమాకి బడ్జెట్ భారీగా అవడంతో కలెక్షన్ల టార్గెట్ ని రీచ్ కాలేకపోయింది సినిమా. వీటికి తోడు బోయపాటి స్టోరీని సరిగా డ్రైవ్ చేయలేకపోవడంతోనే సినిమా సరిగా ఆడలేదంటూ తిట్టిపోస్తున్నారు ఫ్యాన్స్. ఇలాగే స్టార్లని సరిగా హ్యాండిల్ చేయలేకపోయిన డైరెక్టర్లలో క్రిష్ కూడా ఉన్నారంటున్నారు ఆడియన్స్. అనుష్క క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన ఘాటీ సినిమా అస్సలు అంచనాల్ని అందుకోలేక అటర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇంతకంటే ముందే పవన్ కళ్యాణ్ తో భారీ బడ్జెట్ తో చేసిన హరిహర వీరమల్లు నుంచి విడ్రా అయ్యారు క్రిష్. ఘాటీ కూడా వర్కౌట్ కాలేదు. దాంతో బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆదిత్య 999 ని క్రిష్ కి అప్పజెప్పే ఆలోచనని మళ్ళోసారి రీథింక్ చేస్తున్నారని తెలుస్తోంది. ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని రిస్క్ లో పెట్టడం ఎందుకని బాలయ్య ఆలోచిస్తున్నారని టాక్. హరీష్ శంకర్ రీమేక్ల స్పెషలిస్ట్ గా మాస్ పల్స్ పట్టుకున్న డైరెక్టర్ గా హరీష్ శంకర్ కి పేరుంది. అలా పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్, 6 ఏళ్ల క్రితం వచ్చిన గద్దలకొండ గణేష్ తో హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాత బాగా టైం తీసుకుని రవితేజతో పవర్ఫుల్ యాక్షన్ డ్రామా రైడ్ ని మిస్టర్ బచ్చన్ గా రీమేక్ చేశారు. కానీ మిస్టర్ బచ్చన్ అటు రవితేజ ఇటు హరీష్ శంకర్ కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ తో కమిట్ అయిన సినిమా మిస్టర్ బచ్చన్ కంటే ముందే మొదలైంది. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అవడంతో ఉస్తాద్ విషయంలో రిస్క్ వద్దని హరీష్ శంకర్ కి జాగ్రత్తలు చెబుతున్నారు ఫ్యాన్స్. అప్పుడెప్పుడు హిట్ ఇచ్చాం కదా అని అదే కాన్ఫిడెన్స్ తో హీరోల్ని హ్యాండిల్ చేస్తే సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్కబోర్లా పడతాయి. కరెక్ట్ కథ దొరికి పట్టుకోవడం కాకుండా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా రావాలంటున్నారు ఆడియన్స్. అలా రాకపోతే మాత్రం కష్టమే. మెగాస్టార్ లాంటి టాప్ హీరో సినిమా ఛాన్స్ ఇచ్చారు. అది కూడా జస్ట్ ఒకే ఒక్క సినిమా చేసిన యంగ్ డైరెక్టర్ వశిష్ఠకి. ఇలాంటి బంపర్ ఆఫర్ వస్తే మంచి కథతో చిరంజీవినే కాదు ఆడియన్స్ ని కూడా ఇంప్రెస్ చేసి టాలీవుడ్ లో సెటిల్ అయిపోవాలి. కానీ వశిష్ఠ మాత్రం అసలు సినిమా హిట్ అవుతుందా అన్న అనుమానాలు క్రియేట్ చేస్తున్నాడు. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న విశ్వంభర రిలీజ్ కాకముందే ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేస్తున్నాడు. దాంతో మెగాస్టార్ ఇమేజ్ ని సరిగా క్యాచ్ చేయలేకపోతున్నాడన్న టాక్ నడుస్తోంది. నిన్ను కోరి సినిమాతో ఆడియన్స్ ని తెగ ఇంప్రెస్ చేసిన డైరెక్టర్ శివ నిర్వాణ ఆ తర్వాత నానితోనే టక్ జగదీష్ మూవీ చేసినా అంతగా హిట్ అవ్వలేదు. అయితే శివ మీదున్న నమ్మకంతో విజయ్ దేవరకొండ, సమంత ఖుషి మూవీ చేశారు. కానీ సమంత, విజయ్ దేవరకొండ లాంటి పాన్ ఇండియా క్రేజ్ ఉన్న స్టార్స్ ఇమేజ్ ని సరిగా ప్రొజెక్ట్ చేసే సినిమా చేయలేకపోయారు శివ నిర్వాణ. దాంతో సినిమా ఏమాత్రం జనానికి ఎక్కలేదు. అయినా రవితేజ ఇప్పుడు సినిమా ఛాన్స్ ఇచ్చారు. మరి ఈ సినిమాని ఏం చేస్తాడో అని డౌట్స్ లో ఉన్నారు జనాలు. పరశురామ్ మహేష్ బాబుతో సర్కారు వారి పట సినిమా చేశారు. అది యావరేజ్ అనిపించుకున్నా ఎక్కడో ఒక మూల కమర్షియల్ కంటెంట్ తో ఆడియన్స్
ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తాడన్న కాన్ఫిడెన్స్ ఉండేది. అదే కాన్ఫిడెన్స్ తో విజయ్ దేవరకొండ కూడా ఛాన్స్ ఇచ్చారు. విజయ్ మృణాల్ కాంబినేషన్ లో పరశురామ్ డైరెక్ట్ చేసిన ఫ్యామిలీ స్టార్ ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయింది. స్టోరీ మీద దృష్టి పెట్టలేకపోవడం, కథనం సరిగా లేకపోవడంతో సినిమా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేక పరశురామ్ ఎబిలిటీని క్వశ్చన్ మార్క్ లో పెట్టింది. మెహర్ రమేష్ వరుసగా ఫ్లాపుల్లో ఉన్నా సరే చిరంజీవి భోళా శంకర్ ఛాన్స్ ఇచ్చారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడింది. భోళా శంకర్ సినిమా చేస్తున్నప్పుడే మెహర్ రమేష్ ఎబిలిటీ మీద డౌట్ పడ్డారు ఫ్యాన్స్. అనుకున్నట్టుగానే సినిమా ఫ్లాప్ అయింది. మొన్న ఈ మధ్య చిరంజీవితో మళ్లీ సినిమా చేసి ఈసారి హిట్ కొడతానని కామెంట్ చేశారు మెహర్. కానీ అదేం అయ్యే పనిలా కనపడట్లేదని ఫిక్స్ అయిపోయారు జనాలు. నాగార్జునతో పాటు తమిళ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో సినిమా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే వాటిని ఆ రేంజ్ లో రీచ్ కాలేకపోయారు శేఖర్ కమ్ముల. అప్పటి వరకు యంగ్ హీరోలతో సినిమాలు చేసి హిట్స్ అందుకున్న శేఖర్ కమ్ముల ఇద్దరు స్టార్స్ తో కమర్షియల్ హిట్ కొట్టలేకపోయారన్న చర్చ జరిగింది. అయితే శేఖర్ కమ్ముల తన జానర్ దాటి చేసిన సినిమా అయినా ఆడియన్స్ ని అంతగా ఇంప్రెస్ చేయలేకపోయారు. ఒకప్పుడు స్టార్ హీరోలకి హిట్లిచ్చిన డైరెక్టర్స్ ఇప్పుడు చిన్న హీరోలతో కూడా హిట్లు కొట్టలేకపోతున్నారు. భారీ బడ్జెట్, ఆడియన్స్ కి కనెక్ట్ కాని కథలతో హీరోల్ని హ్యాండిల్ చేయలేక డిజాస్టర్స్ ఫేస్ చేస్తున్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న హీరోకి హిట్ ఇస్తాడేమో అనుకుంటే అసలు అడ్రస్ లేకుండా పోయారు సురేందర్ రెడ్డి. అఖిల్ తో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ని భారీ బడ్జెట్ తో చేశారు సురేందర్ రెడ్డి. ఆ సినిమా కాస్త డిజాస్టర్ అయింది. దాంతో 2 ఏళ్ల నుంచి నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఇవ్వలేదు ఎవరు. అంతేకాదు పవన్ కళ్యాణ్ కూడా సురేందర్ రెడ్డితో కమిట్ అయిన సినిమాని చేయడానికి 2 ఏళ్లు ఆలోచించాల్సి వచ్చింది. ఫైనల్లీ పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చినా ఫ్యాన్స్ మాత్రం సురేందర్ రెడ్డి మీద డౌట్స్ రైజ్ చేస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి జెర్సీ సినిమాతో కంటెంట్ ఉన్న డైరెక్టర్ అనిపించుకున్నాడు. అయితే ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కింగ్డమ్ మూవీ చేశారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో భారీ యాక్షన్ మూవీగా ఆడియన్స్ ముందుకొచ్చిన కింగ్డమ్ ఏమాత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. ఇప్పటికే రామ్ చరణ్ తో సినిమా మిస్ చేసుకున్నాడు గౌతమ్ తిన్ననూరి. ఇమేజ్ ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదనే గౌతమ్ తో సినిమాని వెనకాడారు చరణ్. ఇప్పుడు కింగ్డమ్ కూడా సరిగా ఆడకపోవడంతో మిగిలిన హీరోలు గౌతమ్ కి ఛాన్స్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారని టాక్. చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వెంకీ కుడుమల ఆ తర్వాత భీష్మ సినిమాతో కూడా మంచి హిట్ అందుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన ఈ యంగ్ డైరెక్టర్ నితిన్ తో భారీ బడ్జెట్ మూవీ రాబిన్ హుడ్ చేశాడు. సినిమా మాత్రం ఆడియన్స్ అంచనాల్ని అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ దెబ్బకి వెంకీకి నెక్స్ట్ సినిమా ఛాన్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. స్టార్ హీరోలకి కెరీర్ మెమరబుల్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ కి ఇప్పుడు ఆఫర్లే కరువయ్యాయి. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో కంబ్యాక్ అయిన డైరెక్టర్లు ఇప్పుడు కనిపించకుండా పోతున్నారు. ఈ లిస్ట్ లో సీనియర్లతో పాటు చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. బొమ్మరిల్లుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఆ సినిమాతోనే ఫేమస్ అయిన బొమ్మరిల్లు భాస్కర్ లాంగ్ గ్యాప్ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తీసి పర్వాలేదనిపించుకున్నారు. అదే క్రేజ్ తో సిద్ధు జొన్నలగడతో జాక్ మూవీ చేశారు. అయితే జాక్ ని అటు సిద్ధు క్రేజ్ కానీ బొమ్మరిల్లు భాస్కర్ క్రేజ్ కానీ ఫ్లాప్ అవ్వకుండా కాపాడలేకపోయాయి. ఇలా చిన్న హీరోలకు కూడా హిట్లు ఇవ్వడానికి కష్టపడుతున్నారు డైరెక్టర్లు. భారీ సెట్టింగ్స్ కి కేర్ ఆఫ్ ఒక్కడు లాంటి క్లాసిక్ మూవీతో మహేష్ బాబుకి స్టార్డమ్ తెచ్చిన గుణశేఖర్ వరుసగా ఫ్లాపుల్లో ఉన్నారు. రుద్రమదేవి తర్వాత కొత్త జానర్ ట్రై చేద్దామని 8 ఏళ్ల తర్వాత సమంతతో భారీ బడ్జెట్ మూవీ శాకుంతలం చేశారు. కంబ్యాక్ అవుదామనుకున్న సినిమా కాస్త అసలు ఆడియన్స్ కి కనిపించకుండా పోయింది. సినిమా ఏమాత్రం సక్సెస్ కాక గుణశేఖర్ కెరీర్ డైలమాలో పడింది. అయితే ఈసారి స్టార్లతో కాకుండా కొత్త వాళ్లతో యుఫోరియా మూవీ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో అయినా కంబ్యాక్ అవుతారో లేదో చూడాలి. మహేష్ బాబుతో దూకుడు లాంటి సినిమా చేసి ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కంటిన్యూ అయిన శ్రీను వైట్ల ప్రస్తుతం ఫామ్ లో లేరు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న శ్రీను వైట్లకి గోపీచంద్ విశ్వం మూవీతో కంబ్యాక్ ఛాన్స్ ఇచ్చారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విశ్వం మూవీ గోపీచంద్ కి శ్రీను వైట్లకి ఇద్దరికి మరో డిజాస్టర్ ని మిగిల్చింది. వంశీ పైడిపల్లి, మహర్షి లాంటి బ్లాక్ బస్టర్స్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోలతో సూపర్ హిట్లు కొట్టిన ఈ డైరెక్టర్ అదే క్రేజ్ తో తమిళ్లో స్టార్ హీరో విజయ్ తో వారీసు మూవీ చేశారు. కానీ ఆ సినిమా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయింది. దాంతో వంశీ మరో ఛాన్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. డైరెక్టర్లకి స్టార్ హీరోలే కాదు మిడ్ రేంజ్ హీరోలు ఛాన్స్ ఇచ్చినా కూడా ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. ఆడియన్స్ టేస్ట్ ని క్యాచ్ చేయలేకపోవడంతో పాటు కథని ప్రజెంట్ చేయడంలో తడబడటంతో ఈ హీరోలకు కూడా హిట్లు ఇవ్వలేకపోతున్నారు డైరెక్టర్స్. రవితేజ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ ఇస్తుంటారు. రవితేజ లాంటి హీరోతో సినిమా ఛాన్స్ దొరికిందంటే ఆ ఛాన్స్ ని సక్సెస్ గా మార్చుకోవాలి కానీ గ్రాంటెడ్ గా తీసుకుని చేయకూడదంటున్నారు ఆడియన్స్. అలా ఈ మధ్య కాలంలో రవితేజతో చేసిన
భాను భోగవరపు లాంటి కొత్త డైరెక్టర్లు రవితేజకి వరుసగా ఫ్లాప్లే ఇచ్చారు. హీరోల్ని హ్యాండిల్ చేయడం సరిగా రాక సినిమాల్ని డైరెక్టర్లు డిజాస్టర్లు చేస్తున్నారని ఫీల్ అవుతున్నారు జనాలు. తెలుగులోనే కాదు అన్ని భాషల్లో ఇలా హిట్ల కోసం కష్టపడుతున్నారు డైరెక్టర్లు. లోకేష్ కనగరాజ్ కి మొన్నటి వరకు మంచి క్రేజ్ ఉండేది. కార్తీ లాంటి చిన్న హీరోతో సినిమా చేసిన లోకేష్ కి కమల్ హాసన్, విక్రమ్ ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా హిట్ అయినా ఆ తర్వాత బీస్ట్, రజనీకాంత్ తో చేసిన కూలీ డిజాస్టర్లు అయ్యాయి. దాంతో లోకేష్ తో చేద్దామనుకున్న హీరోలు నెమ్మదిగా వెనక్కి తగ్గుతున్నారు. ఒక్కో హీరో ఇమేజ్, స్టోరీ టెల్లింగ్ డిఫరెంట్ గా ఉంటుందని దాన్ని ఆడియన్స్ ముందుకు కరెక్ట్ గా తీసుకెళ్లాలంటూ డైరెక్టర్లకి సలహా ఇస్తున్నారు ఆడియన్స్. లాస్ట్ ఇయర్ బాలీవుడ్ లో డిజాస్టర్ అయింది వార్ 2. 400 కోట్ల భారీ బడ్జెట్ తో యంగ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 అస్సలు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయింది. అంతకుముందు ఎన్ని హిట్ సినిమాలు చేసినా వార్ 2 లో హృతిక్ ని, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలతో కథని సరిగా ప్రెజెంట్ చేయలేకపోయాడు అయాన్. దాంతో వార్ 2 ఫ్లాప్ అయింది. ఇలా పెద్ద హీరోలు ఈ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చినా సరిగా ప్రూవ్ చేసుకోలేక ఫ్లాపుల్ని మిగిల్చి అవకాశాలు ఎవరిస్తారా అని చూస్తున్నారు. మరి నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చే వాళ్ళకైనా హిట్ ఇస్తారో లేదో వెయిట్ చేసి చూడాల్సింది. ఇది వాటి బిగ్ స్టోరీ. నెక్స్ట్ వీక్ మరో బిగ్ స్టోరీతో కలుద్దాం. Fashion partner Shoppers Stop.